మొన్న మహాసేన రాజేష్, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి, రేపు ఇంకొకరు కావచ్చు. కానీ వాళ్ళందరి డిమాండ్ ఒక్కటే, అదే ఏపీ మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయమని. అవును, ఈ క్రమంలోనే ఒకరి తర్వాత ఒకరుగా తమ గొంతు విప్పుతున్నారు, డిమాండ్లు వినిపిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో స్వయంగా సీఎం చంద్రబాబు ముందే ఈ డిమాండ్ వినిపించారు టీడీపీ నేతలు. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని విజ్ఞప్తి చేశారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి. యువతకు భరోసా కల్పించడం కోసం, పార్టీ భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు శ్రీనివాస్ రెడ్డి. కేవలం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కాదు, ఇప్పటికే ఈ డిమాండ్ గట్టిగా వినిపించారు మహాసేన రాజేష్. ప్రభుత్వంలో మంత్రిగా పార్టీ కోసం విస్తృతంగా లోకేష్ కష్టపడుతున్నారని, పార్టీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని లోకేష్ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేశారు మహాసేన రాజేష్. ఏపీలో ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా, ప్రభుత్వంలో చంద్రబాబు తనయుడిగా టీడీపీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు మంత్రి నారా లోకేష్. పైగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూటమి ప్రభుత్వం. టీడీపీతో పాటు బీజేపీ, జనసేన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వేళ టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న నారా లోకేష్ను సైతం డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడే అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే వాటన్నింటినీ టీడీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. తమిళనాడులో సీఎంగా స్టాలిన్ ఉండగా ఆయన తనయుడు ఉదయనిధిని డిప్యూటీగా నియమించిన విషయాన్ని గుర్తుకు చేస్తున్నాయి. మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. చివరగా